ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డారా, అందరూ బాగున్నారా? దేవుని మందిరానికి వెళుతున్నారా? క్రైస్తవులుగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే మందిరానికి క్రమం తప్పకుండా పోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు వాక్యము దేవుని ఆత్మచే ప్రేరేపబడి ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యము. మోసపోకడి దేవుడు ఎక్కరింపబడడు, మనుషులు ఏది విత్తుదరో అదే పంటనే కోద్దురు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మోసపోకడి, దేవుడు ఎక్కరింపబడడు. మనం ఏదైనా తప్పు చేసి ప్రియ దేవుని బిడ్డారా దేవుణ్ణి ఎక్కరిస్తున్నామని అనుకుంటే తప్పు, మనమే మోసపోతున్నాం. ఓ మనుషుడా, ఏది ఇత్తుదో అదే పంటే కోస్తావు, అదే పంటే కోస్తాం. నీ పొరుగువానికి నువ్వు ఏదైనా అన్యాయం చేస్తున్నావా? నీ స్నేహితులకు ఏదైనా అన్యాయం చేస్తున్నావా? నీ సహోదరులకు ఎవరికైనా కూడాను అనేక విషయాల్లో నువ్వు సహాయాన్ని పొందుకొని అవసరానికి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డారా, అప్పిప్పించుకొని దాని సమయానికి ఈకోకుండా అకస్మాత్తు తప్పించుకొని తిరుగుతున్నావా? అవసరానికి నీకు ఇచ్చాడు కదా నీ స్నేహితుడు. అవసరానికి నీకు అయినప్పుడు, అవసరానికి నీ కష్టానికి అయినప్పుడు, ఏ విషయంలో అయినా నువ్వు ఇల్లు కట్టినప్పుడు కావచ్చు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కావచ్చు, నీ కుటుంబంలో ఆర్థికంగా ఏదైనా లేకున్నప్పుడు కావచ్చు, నీ సహోదరుని ద్వారా నువ్వు సహాయం పొందుకొని సమయానికి నువ్వు ఈకోకుండా తప్పించుకొని తిరుగుతున్నట్టయితే ప్రియా దేవుని బిడ్డ, నీవు మోసపోకడి దేవుడు ఎక్కరింపబడడు. ఓ మనుషుడా, ఏది ఎత్తుతున్నావు అదే పంట నువ్వు కోస్తావు. క్రైస్తవుడుగా సహాయం పొందిన నీవు నిన్నవల నీ పొరగవాన్ని ప్రేమించాలని వాక్యం తెలిసి, పొరగవాన్ని చేసి ఆశించొద్దని నీ వాక్యం తెలిసి, పొరగవానితో సహాయం కోరి పొరగవాన్ని నెట్టేట్లో ముంచి అవసరానికి కాకున్నటువంటి తప్పించుకొని తిరుగుతున్నావా? ఆపత్కాలంలో ఉన్నాడు నీ సహోదరుడు, ఆపదల్లో ఉన్నాడు నీ సహోదరుడు. వాని కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వాడిని దర్శించుకోకుండా, వాడిని మాట్లాడుకోకుండా ప్రియా దేవుని బిడ్డ నువ్వు తప్పించుకొని తిరుగుతున్నట్టు ఈరోజు జ్ఞాపం చేసుకో. నీ స్నేహితుడిని, నీ పొరగవాన్ని, నీ అంచునున్న అక్కపక్క వారిని, నిన్న వల్ల నీ పొరగవాన్ని ప్రేమించమని నీ దేవుని వాక్యం మనకు చెబుతుంది. పొరగవానితో సహాయం పొందుకొని, స్నేహితునితో సహాయం పొందుకొని తప్పించుకొని తిరుగుతూ ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, నేను ఇచ్చేది లేదు, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అని నువ్వు అన్న జనులకింటే అద్మానంగా రివర్స్లో మాట్లాడుతున్నావా? ఓ మనుషుడా, నీవేది ఎత్తుదవో అదే పంటే కొత్తావు. మోసపోకడి దేవుడు ఎక్కరింపబడడు. ఆ పంట కొత్తావు, తప్పించుకోలేవు దేవుని దృష్టిలో నుంచి నువ్వు. అందుకని నీ సహోదరునికి ఏదైనా నువ్వు ఇయ్యాల్సి ఉంటే పోయి జ్ఞాపకం చేసి ఇవ్వు. దేవుడు దీవించిన కాక